నమస్తే జగదేవ్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే నిహార్. సార్, ఈరోజు విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఏదైతే మరి రాజశేఖర్ గారు ఆ, వైఎస్ఆర్సీపీని వీడి మళ్ళీ ఆ, మళ్ళీ కాదు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో జాయిన్ అవబోతున్నారు. సో మరి రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ సభ్యత్వాన్ని, ఎమ్మెల్సీ పదవిని మొత్తం రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అవబోతున్నారు, లావు శ్రీకృష్ణదేవరాయల ఆధ్వర్యంలో అనుకుంటా. సో అది ఒక్కసారి పక్కన పెట్టి విడుదల రజనీ గారి దగ్గరకు వచ్చినట్లయితే, సో రిపోర్టర్ జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్లే మరి రాజశేఖర రెడ్డి గారు ఆ వైసీపీని వదిలేస్తున్నారు అన్నట్టుగాని, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నట్టుగానే విడుదల రజనీ గారిని క్వశ్చన్ చేయడం జరిగింది. రజనీ గారు ఏం చెప్పారంటే, 2004 నుంచి 2024 దాకా మొత్తం మీ కళ్ళ ముందే ఉంది. ఆయనకి ఎంత వాల్యూ ఇచ్చారో, ఏ తప్పుడు నిర్ణయాలు చేశారో ఆయనకి నెత్తి పెట్టుకొని కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ. సో ఆయన ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని విడతల రజని గారు చెప్పడం జరుగుతుంది. సో దానిపైన మీరేమంటారు సార్? యాక్చువల్ గా మర్రి రాజశేఖర్ గారికి గత వారం రోజుల నుంచి బుజ్జగింపుల ప్రక్రియ అయితే నడుస్తుంది. ఓకే. వైసీపీని వీడి వెళ్ళదు, ఎందుకంటే ఇంకా ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా 3 ఏళ్ళు అంత ఉంది ఇంకా. మేబీ 28 వరకు, 29 వరకు సరిగా నెంబర్ గుర్తులేదు. 29 వరకు ఉంది. 29 అంటే ఇంకా 4 ఇయర్స్ ఉన్నట్టు ఆల్మోస్ట్. సో పవర్ఫుల్ గా మండలిలో మాట్లాడే వ్యక్తుల్లో తోట తిరుమూర్తులు గారు కానీ, మర్రి రాజశేఖర్ గారు కానీ, బొత్స గారు కానీ ఉన్నారు కీలకమైన వ్యక్తులుగా. సో వీళ్ళ ద్వారా, వీళ్ళు ఏదైతే అసెంబ్లీకి ఎలాగో వెళ్ళట్లేదు కదా, కనీసం మండలి ద్వారా అయినా వైసీపీ ప్రశ్నించాలి, గట్టిగా నిలబడాలని అయితే ఉంది. సో అలా నిలబడాలి అనుకున్న తరుణంలో మర్రి రాజశేఖర్ లాంటి వ్యక్తులు కూడా వైసీపీ వదులుకోవడానికి సిద్ధపడిందంటే అది పార్టీ యొక్క యాజమాన్యం యొక్క, నాయకుడి యొక్క కొన్ని నిర్ణయాలు నచ్చకే కదా. లేదంటే ఎందుకు ఆయన వీడెళ్ళాలనుకుంటారు? ఆల్రెడీ 2 ఏళ్ళు అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉందంటున్నారు ఎమ్మెల్సీగా. సో అటువంటి వ్యక్తి మంచి స్పోక్స్ పర్సన్ మరి రాజశేఖర్. ఎందుకంటే ఆ ఆ చిలకలూరుపేట, ఆ వింగ్ నసరావుపేట, ఆ వింగ్ ఏదైతే ఉందో ఆ వింగ్ లో మంచి నేమ్ ఉంది ఆయనకి. అప్పటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడ్డాడు, పనిచేశాడు. తర్వాత తనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా కూడా కొనసాగాడు. ఇల్లున్నా కూడా ఇప్పుడు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారంటే, ఒకటి, పార్టీ విధి విధానాలే కారణం అవుతాయి. రెండోది, పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాయకుల్ని, ప్రజల్ని కలవడానికి అధినాయకుడు కానీ, ముఖ్యమంత్రి స్థానంలో ఎవరైనా సరే రెడీగా ఉండాలి. అర్ధరాత్రి అపరాత్రం చూడకుండా ఎవరు వచ్చినా కలవాలి, వాళ్ళ సాధక బాధలు వినాలి. నువ్వు పట్టించుకోకపో, నువ్వు వాళ్ళ సాధక బాధలు తీర్చకపో, బట్ చెప్పింది వినాలి, వినిపించుకోవాలి. అదేం లేకుండా నేనే ఎంపరర్, నేనే చక్రవర్తిని, నన్ను ఎవడు పట్టించుకో, నేను ఎవడు దేకక్కర్లేదు, నేనే అందరినీ శాసిస్తా అనుకునేది తప్పు. సో దాని రిజల్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. అయితే మల్లి రాజశేఖర్ గారికి ఎంత ప్రాధాన్యత, ఎంత కష్టపడినా కూడా అంత ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి ఆయన మనస్తాపంతో రాజీనామా చేస్తున్నారని క్లియర్. దీనిపై బొత్స గారు లాంటి వాళ్ళు కూడా చాలా దాన్ని ఏమని చెప్పాలి, బుజ్జగించారంట ఆయన. ఈవెన్ మండలి లాబీలో కూడా వెళ్ళి స్పెషల్ గా మాట్లాడి, ఏంటి ఇంకా చెప్పండి నేను మాట్లాడతాను కొద్దిగా అన్నా కూడా ఆయన వినడానికి ఇష్టపడలే. ఎందుకు అని అంటే అప్పుడు దాని పోస్ట్ మార్టం చేసిన అర్థమైంది ఏంటంటే, విడుదల రజని గారికి మరలా చిలకలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా నియమించారు. ఓకే. విడుదల రజని గారు నాకు తెలిసి 19కి ముందు అంతగా తెలియని పేరు. 19 తర్వాత ఆవిడ ఎమ్మెల్యే అయ్యారు, మినిస్టర్ అయ్యారు. ఒక ఎన్ఆర్ఐగా ఆవిడకి ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు, మొత్తానికి బాగా వినిపించాయి. ఎప్పుడైతే గుంటూరు టు టికెట్ 2024 కేటాయించబడి ఆవిడకి అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టి, దానికి కూడా ఆవిడనే ఇన్ఛార్జ్ గా చేసి, ఆవిడ కనుసన్నల్లోనే ఆవిడ ఒక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పెట్టి, ఆవిడ కనుసన్నల్లోనే మాట్లాడాలి, ఆవిడ చెప్పిందే వేదం అనుకునేలాగా అనేసరికి, అరే నిన్ననే మొన్న వచ్చిన ఎన్ఆర్ఐ కదా, వాళ్ళు పార్టీ ఫండ్ ఇస్తారనో లేకపోతే మరో కారణం చేత వాళ్ళని తీసుకుంటున్నారు. మొదటి నుంచి గవర్నమెంట్ లేకపోయినా భుజాల మీద జెండా మోసిన మాకెక్కడ ప్రాధాన్యత అనే విధంగా ఈయన ఆవేదన వ్యక్తపరిచారు. బాగా సన్నిహితుల దగ్గర, ఆయన చిలకలూరుపేట కార్యకర్తల దగ్గర ఈ విషయం చెప్తూ ఆయన కొంచెం నివ్వెరపోయాడట. ఓకే. మనకి ప్రాధాన్యత లేదమ్మా, ఎంత సర్దుకుపోదామన్నా కూడా మనకి ఎలా ఉంది, ఏదో ఒకటి చేయాలి. అయితే మొదటి నుంచి వినిపిస్తున్న టాక్ ఏంటంటే కూటమిలోకి వెళ్తారు అని టాక్ ఉంది. ఇప్పుడు ఓకే. ఆయన ఎవరు, ఆవిడ పద్మశ్రీ ఒకరు, తర్వాత సునీత అని ఒక ఆవిడ,
తర్వాత జయమంగళ శ్రీనివాసరావు దాని పేరు, ఆయన ఒకడు. ఉమ్, ఇప్పటికి ఉమ్, ముగ్గురు నలుగురు వెళ్ళిపోయారు ఎమ్మెల్సీ కదా, రాజీనామా చేశారు. అవును. ఇప్పుడు ఈయన ఐదో వ్యక్తి. ఉమ్, సో మండలిలో కూడా వైసీపీ స్ట్రెంత్ తగ్గుతున్న నేపథ్యంలో నువ్వు పోతే పో ఉంటే ఉండు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు నీకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు, అయినా నువ్వు సరిగ్గా ఉపయోగించుకోలేదు, పోతే నీ కర్మ అన్నట్టుగా విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెడితే ఇంకెంతమంది ఉంటారు? ఏమంటే కుటుంబ సభ్యులైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయారు. కవల పిల్లలుగా జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి కవలలు అనుకున్న ఆయన కూడా అన్నిట్లో పార్టీలో నెంబర్ 2, కేసుల్లో ఏ 2గా ఉన్న విజయసాయి రెడ్డి కూడా పార్టీ వీడిపోతుంటే ఉమ్, కనీసం ఆపరాండి, ముచ్చగించరా? పైగా అవును. ఎటువంటి ప్రలోభాలకు లొంగి వెళ్ళిపోయారు అని అంటే, విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తిని ఏ ప్రలోభాలకు లొంగుతాడండి అనుకుందాం. ఇప్పటి నుంచే రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా కుటుంబ వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు అన్ని చూసుకున్న విజయసాయి రెడ్డి ఏ ప్రలోభాలకు లొంగి వెళ్తాడండి? అవును. వెళ్ళిపోయిన తర్వాత సరే వాళ్ళ ఇష్టం ఉంది, రాజకీయాల్లో కామన్ అనేయాలి కానీ ఇంకా వాళ్ళని కించపరిచేలాగా ఉంటే ఉన్నోడు కూడా ఎలా ఉంటది? అరే, అంత మనిషినే అంత మాట అనేసారు వీళ్ళు, రేపొద్దున మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఇంతే కదా. ఇంకా అవును. పార్టీ కోసం పార్టీలో ఉండి మనం ఏం బాగుపడ్డాం, పార్టీ కోసం ఎందుకు పనిచేయాలి? ఇవన్నీ కాదు సార్. తల్లి చెల్లి కంటే వీళ్ళంతా ఎక్కువ పెట్టండి, చెప్పండి. ఉమ్. తల్లి చెల్లె పార్టీ వీడైపోయినప్పుడు ఇప్పుడు ఎవరు ఈయన కానీ మరి రాజశేఖరం కానీ వీళ్ళందరూ కూడా అందరూ సార్ అదే చెప్తున్నారు ఎందుకని కదా. సార్ వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు వీడుతూ వెళ్తున్నారు వైఎస్ఆర్సీపీని, సిట్టింగ్ ఎమ్మెల్సీలే? ఇక్కడ ఎలా ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీ నెక్స్ట్ 5 ఏళ్ళు లేదా 2029కి ఉంటుందా లేదా అనే డైలమాలకు కూడా వచ్చేసారండి చాలా మంది. ఎందుకు వచ్చేసారంటే ఇప్పుడు పార్టీ గెలుపోవటములు సహజం. 11తో గెలుచుకుంది, అయిపోయింది, గెలుపోవటములు సహజం. చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు 14 ఏళ్ళు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. సరే, అటువంటి వ్యక్తి కూడా ప్రతిపక్షంలో ఎన్నిసార్లు కూర్చోలేదా? ఉమ్, నానా మాటలు పడలేదా? ఆ వయసులో కూడా ఎన్ని అవమానాలు భరించలేదా? మరి అలా భరించము మేము అసెంబ్లీకి వెళ్ళమంటే ఎంతవరకు కరెక్ట్? ఆయన వెళ్ళకపోగా తోటి వ్యక్తులు కూడా వెళ్ళనివ్వట్లేదు. దొంగచాటును వచ్చి సరే, సంతకాలు పెడుతున్నా అన్నారు. ఎస్, దొంగచాటు సంతకాలు పెట్టుకున్నారు స్వయాన సభా అధ్యక్షులే ఓపెన్ గా చెప్పారు. అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కార్యకర్తలకి, వైసీపీని నమ్ముకునే ప్రజలకి ఒక భరోసా కల్పించాలి అంటే నాయకులు ప్రజలు వాళ్ళ వద్దకు వెళ్ళాలా వెళ్ళద్దా? ఉమ్, ఏది ఎంతవరకు? ఆల్మోస్ట్ 8-9 నెలలు అవుతుంది. ఆ దసరా తర్వాత నాయకులు కలుస్తాడు అందరికీ అన్నారు. 3 సార్లు కడప వెళ్ళి మీటింగ్ పెట్టారే తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. తరువాత నెల్లూరు వెళ్ళాడు ఆయన, నెల్లూరులో మాట్లాడాడు. ఆ తరువాత మిర్చి యాడికి వెళ్ళాడు, అవును. మాట్లాడాడు. అంతే. క్రిస్మస్ తర్వాత ప్రజల్లోకి వెళ్తా అన్నాడు, వెళ్ళలేదు. సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తా అన్నాడు, వెళ్ళలేదు. ఫిబ్రవరి 1 నుంచి ప్రజల్లోకి వెళ్తా అన్నాడు, అది లేదు. ఇప్పుడు ఆల్రెడీ మార్చి సగం మంత్ అయిపోయింది, ఇంకెప్పుడు వెళ్తాడండి? ఇప్పుడు నాయకుడు అనేవాడు తన చుట్టూ ఉండే కార్యకర్తల్ని, ఓటర్ని నమ్మబలికి అయ్యా వస్తాడు మన నాయకుడు, వస్తాడు మనందరిని బొచ్చికిస్తాడు, ఓదారుస్తాడు, ఉండండి ఉండండి అని చెప్తాడు. ఎప్పటికీ రాకపోతే ఏం చెప్తాడు ఈయన? అయ్యా అవును. మనం నా నియోజకవర్గం మీద నమ్మకం లేదయ్యా, మా ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గారికి సాఫ్ట్ కార్న్ లేదయ్యా, అందుకే రావట్లేదయ్యా అని అంటే నాయకుడు ఎంతకన్నా కంట్రోల్ చేయగలుగుతాడండి? అవును. చేయలేడు కదా. సో అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి 1 బై 1 వెళ్ళిపోతున్నారు. పోనీ వీళ్ళు చెప్పి సార్ మీరు వస్తే బాగుంటుంది సార్, మా నియోజకవర్గం సార్ 2 సార్లు మీటింగ్ పెట్టండి సార్, ఉన్న కార్యకర్తలకు భరోసా కల్పించండి సార్ అని చెప్తే బాగుంటది. కానీ అలా చెప్పకుండా ఉంటే ఏ ఎమ్మెల్సీ ఉంటాడు, ఏ ఎమ్మెల్యే ఉంటాడు చెప్పండి? ఇప్పుడు అవును. సోకాళ్ళు చాటుగా వచ్చి సంతకాలు పెట్టిన నాయకులు కూడా అదే పరిస్థితి. ఓకే. అరే మీరు కష్టపడి మా నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని గెలిపించారు, మేము వాళ్ళ కోసం పనిచేయాలి కదా, వాళ్ళ కోసం ప్రశ్నించాలి కదా, మమ్మల్ని కూడా నువ్వు అసెంబ్లీకి వెళ్ళొద్దంటే ఇంకే పార్టీ ఏముంటదండి? ప్రజలకి అవును. నాయకుల మీద నమ్మకం ఎలా కలుగుతుందండి? మరి అది తెలుసుకోవట్లేదు. రాజకీయాలు ఓకే. అన్నాక ఎత్తు పల్లాలు ఉంటాయి, కామన్ ఉమ్, అది. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రేపు ఆ, ప్రతిపక్ష నేతగా ఉండాల్సి వస్తుంది. అవును. దాన్ని మాజీ అవమానంగా ఫీల్ అవుతుంది, ఛాలెంజ్ గా తీసుకోవాలి. ఆపర్చునిటీగా ఫీల్ అవ్వాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అలాంటి మరి అలా విన్నప్పుడు ఏ నాయకుడైనా "అబ్బా, ఈయన ఎవరు చెప్పమాట వినడురా, ఇంకెందుకు మనం వెళ్ళిపోతాం, లేదా ఆ, విజయసాయి రెడ్డి గారి లాగా రాజకీయ సన్యాసం, వ్యవసాయం చేసుకోవడం, ఉమ్, అదొక్కటే ఆప్షన్ కనిపిస్తుంది. అవకాశం ఉంటే జంపు, లేదా సైలెంట్ గా రాజకీయ సన్యాసం. బెస్ట్ ఓకే. అది.
అది నిర్ణయం తీసుకుంటున్నారు. అందుకే ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. అది ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.